ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న కే డ్రామా ద గ్లోరీ ఎపిసోడ్ 16. మీరు దీనికి ముందు ఎపిసోడ్స్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. మూన్ జూతో నేను నీ దగ్గరికి హెల్ప్ కోసం వస్తాను అని నీకు ముందే తెలుసా అని అడుగుతుంది. జూ అవును తెలుసు, యూన్ బాడీ హాస్పిటల్లో ఉంది అని కొంతకాలంగా తెలుసు. నేను నిన్ను ఫస్ట్ టైం చూసింది హాస్పిటల్లో. నేను నీ చేతి మీద స్కార్స్ చూడంగానే నువ్వు వెళ్ళిపోయావు. నీ ప్రిస్క్రిప్షన్ చూసి నీ పేరు, ఏజ్ తెలుసుకున్నాను. నువ్వు యూన్ బాడీ ఉన్న రూమ్ దగ్గర ఉన్నావు. నువ్వు యూన్ ఒకటే ఏజ్, మీరిద్దరూ ఫ్రెండ్స్ అనుకున్నాను. నేను నీకు కరెక్ట్ పర్సన్ అనిపించింది. నీకు నాతో పనుంది అని నేనే నీకు హెల్ప్ గా ఉంటాను అని చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు వెళ్ళిపోయావు. ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు. మూన్, నాకు హాస్పిటల్ డైరెక్టర్ చనిపోయాడు అని తెలిసాక యూన్ బాడీ హాస్పిటల్ నుంచి తీసుకు వెళ్ళిపోతారు అనుకున్నాను. అతని కొడుకు నువ్వు ఉన్నావు అని నిన్ను వాడుకోవాలి అనుకున్నాను, కానీ నువ్వు కూడా నాలానే అని తెలిసింది. నిన్ను వాడుకోవాలి అనిపించలేదు, అందుకే వెళ్ళిపోయాను అంటుంది. జూ నవ్వుతూ, అమ్మయ్య, నేను నీకు నచ్చలేదు అనుకున్నాను అంటాడు సీరియస్గా. ఇంకా నువ్వు నన్ను వదిలి వెళ్ళకూడదు. వదిలి వెళ్ళినా అది ప్రేమ గురించి, పగ గురించి వెళ్ళొద్దు అంటాడు. తరువాత మూన్ చోయ్ రూమ్ కి వెళ్తుంది. చోయ్ మాట్లాడలేదు. అక్కడ వస్తువులన్నీ కోపంగా మూన్ మీద వేస్తుంది. మూన్, మీరు నన్ను 18 years గా మర్చిపోయారు. మళ్ళీ నన్ను గుర్తు చేయాలి అని ఇదంతా చేస్తున్నాను. నాకు ఉన్న స్కార్స్ లానే నీకు కూడా లైఫ్ లాంగ్ స్కార్ ఉంటుంది. జాన్ నిన్ను మోసం చేశాడు. నీకు జాన్ మీద పగ తీర్చుకోవాలని ఉంటే నాకు చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తాను అని ప్లాన్ చెప్తుంది. జాన్ ఎప్పుడు ఐ డ్రాప్స్ వేసుకుంటాడు. ఆ డ్రాప్స్ లో నువ్వు శానిటైజర్ వేయొచ్చు. అప్పుడు తను ఇంకా లైఫ్ లాంగ్ ఎవ్వరినీ చూడలేడు అని శానిటైజర్ ఇస్తుంది. చోయ్ శానిటైజర్ తీసుకొని ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంది. ఈవినింగ్ జాన్ ఇంటికి సూట్ కేసుతో వెళ్తుంది. నా వస్తువులు తీసుకోవడానికి వచ్చాను అని లోపలికి వెళ్తుంది. చోయ్ మాట్లాడలేదు అని జాన్ వెక్కిరిస్తాడు. జాన్ స్నానంకి వెళ్ళినప్పుడు చోయ్ ఐ డ్రాప్స్ లో శానిటైజర్ వేసేస్తుంది. ఆ రోజు నైట్ వర్షం పడుతుంది. పోలీస్ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాడు. అతను చేసిన క్రైమ్స్ అన్ని గూండాల మీద పడతాయి. గూండాలు పోలీస్ ని చంపేస్తారు. యోంజిన్ తన ఇంట్లో డిప్రెషన్ లో ఉంటుంది. తన ఫోన్ కి సోన్ చనిపోయిన రోజు తీసిన వీడియో వస్తుంది. వెంటనే జోన్ స్టోర్కి వెళ్తుంది. అక్కడ పోలీస్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. యోంజిన్ ని అరెస్ట్ చేస్తారు. యోంజిన్ కి వీడియో పెట్టింది. పోలీస్ కి జాన్ స్టోర్ లో సెర్చ్ చేయమని చెప్పింది మూన్. జాన్ ఏసోల్ స్కూల్ కి వెళ్ళి, నేను మీ నాన్నని, అంతా నీకు చెప్తాను, నీకోసం స్టాక్స్ కొన్నాను అంటాడు. అతను మాట్లాడుతుంది ఏసోల్తో కాదు, ఇంకొక స్టూడెంట్తో. వెనుక నుంచి చూసి ఏసోల్ అనుకున్నాడు. ఏసోల్ అబ్రాడ్ స్కూల్ కి ట్రాన్స్ఫర్ అయింది అని తెలుస్తుంది. కోపంగా హాకి కాల్ చేస్తాడు. హా ఫోన్ కలవదు. మూన్ కి కాల్ చేస్తాడు. మూన్, నువ్వు ఆఖరిసారిగా ఎవరిని చూస్తావో నాకు తెలుసుకోవాలని ఉంది అని అడ్రస్ చెప్పి ఇక్కడ నన్ను కలువు అంటుంది. జాన్ కార్ లో మూన్ చెప్పిన అడ్రస్ కి వెళ్తూ ఉంటాడు. దారిలో ఐ డ్రాప్స్ వేసుకుంటాడు. కళ్ళు మంటలు పుట్టి కార్ రోడ్డు మధ్యలో ఆపుతాడు. యాక్సిడెంట్ అవుతుంది. ఇంకొక వైపు యోంజిన్ అమ్మ కాంగ్ ఇంటి డోర్ గట్టిగా కొడుతూ అరుస్తూ కాంగ్ ని బయటికి రమ్మంటుంది. పోలీస్ ఇన్వెస్టిగేట్ చేసి కాంగ్ హస్బెండ్ యాక్సిడెంట్ లో చనిపోలేదు, అతను యోంజిన్ అమ్మని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అందుకు యోంజిన్ అమ్మ అతనిని కావాలని ప్లాన్ చేసి చంపింది అని తెలుస్తుంది. యోంజిన్ అమ్మని అరెస్ట్ చేస్తారు. పోలీస్ మూన్ తో, ఇదంతా నువ్వే ప్లాన్ చేశావు కదా అంటే మూన్ నా మాట విన్నందుకు థ్యాంక్స్ చెప్తుంది. పోలీస్, 18 years లేట్ అయింది, ఇప్పుడు నీకు న్యాయం జరిగింది అంటాడు. మూన్ అంతా ప్లాన్ చేసింది అని తెలిసినా తనని అరెస్ట్ చెయ్యడు. ఆఖరిసారి జైల్లో యోంజిన్ ని కలిసి తనతో డివోర్స్ పేపర్ సైన్ చేపించుకుంటాడు. యోంజిన్, నువ్వు ఏసోల్ ఎక్కడికి వెళ్తున్నారు అంటే యూకేకి వెళ్తున్నాము అంటాడు. యోంజిన్, నేను ఏసోల్ కి లెటర్స్ రాస్తే తనకి ఇస్తావా అంటే సైలెంట్ గా వెళ్ళిపోతాడు. జాన్ బ్రతికే ఉంటాడు. మూన్ చెప్పిన బిల్డింగ్ దగ్గరికి వెళ్తాడు. జోన్ ని బిల్డింగ్ నుంచి కింద తడి సిమెంట్ లోకి నెడతాడు. జోన్ చనిపోతాడు. ఆ రోజు ఏసోల్ని తీసుకొని యూకేకి వెళ్ళిపోతాడు. కాంగ్కి మూన్ సోహీకి కార్, నర్స్కి డబ్బులు ఇవ్వమంటుంది. తను సోహీకి కార్ ఇచ్చి, మూన్ నీకు ఈ కార్ ఇవ్వమంది, నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళమనింది అంటుంది.
నర్స్కి డబ్బుల బ్యాగ్ ఇచ్చి మూన్ నీకు డబ్బులు ఇవ్వమంది. ఇది మీరు క్లినిక్ పెట్టుకోవడానికైనా ఇంకా దేనికైనా వాడుకోండి. మూన్ మీకు థ్యాంక్స్ చెప్పమనింది అంటుంది. మూన్ జూ బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. జూ డ్రింక్స్ కొనడానికి వెళ్ళినప్పుడు మూన్ జూకి కాల్ చేసి నేను వెళ్ళిపోతున్నాను, గుడ్ బై అని ఫోన్ పెట్టేస్తుంది. జూ తొందరగా బీచ్కి వెళ్ళి చూస్తాడు. మూన్ ఉండదు. జూకి బాధేస్తుంది. నెక్స్ట్ మూన్ జైల్లో యోన్జిన్ని కలుస్తుంది. యోన్జిన్తో నువ్వు చేసిన క్రైమ్స్కి రిగ్రెట్ అవుతున్నావా అంటే యోన్జిన్ నేనేమీ తప్పులు చెయ్యలేదు అంటుంది. యోన్జిన్ సోన్ని జోన్ స్టోర్లో కొట్టినప్పుడు స్టోర్లోనే పడుకున్న కిమ్కి సౌండ్ వచ్చి లెగుస్తుంది. సీసీ కెమెరాలో యోన్జిన్ తొందరగా కార్ ఎక్కి వెళ్ళిపోవడం చూస్తుంది. సోన్కి బ్లడ్ పోతూ ఉంటుంది. కిమ్ని పిలిచి నాకు హెల్ప్ చెయ్యి, నా ఫోన్ ఇవ్వు అంటాడు. కిమ్ని సోన్ టార్చర్ చేసేవాడు. కిమ్ కోపంతో వైన్ బాటిల్తో సోన్ తల మీద కొడుతుంది. అప్పుడు సోన్ చనిపోతాడు. కిమ్ మూన్కి కాల్ చేసి నాకు నీ హెల్ప్ కావాలి, నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు అని మర్డర్ వెపన్ ఇస్తుంది. మూన్ సోన్ని చంపింది యోన్జిన్, నేను చూసుకుంటాను, నువ్వు నీ లైఫ్ బాగా బ్రతుకు అంటుంది. మూన్ యోన్జిన్తో నువ్వు ఇప్పటి నుంచి చనిపోయేదాకా జైల్లోనే నరకం అనుభవించాలి అని కోరుకుంటున్నాను అంటుంది. మూన్ తన లైఫ్ మొత్తం పగ తీర్చుకోవాలి అని ఉంటుంది. ఇప్పుడు పగ తీర్చుకున్నాక ఏం చెయ్యాలో అర్థం కాదు, సూసైడ్ చేసుకోవాలి అనుకుంటుంది. జూ అమ్మ మూన్ని కలిసి యూన్ అమ్మ నుంచి మీ గురించి తెలుసుకున్నాను, నా కొడుకుకి హెల్ప్ చెయ్యండి, మీరు చనిపోతే నా కొడుకు కూడా చనిపోతాడు అంటుంది. క్రిమినల్ జూ నాన్నని చంపాక అతను కొంచెం కూడా బాధగా ఉండడు. కోర్టులో మరణశిక్ష వేసినా అతను బాధపడడు, భయపడడు. జూని చూసి నవ్వుతాడు. జైలు నుంచి జూకి లెటర్స్ రాస్తూ ఉంటాడు. జూకి కోపం బాధ వచ్చేది. ఏమి చెయ్యాలో అర్థమయ్యేది కాదు. 6 months తర్వాత యోన్జిన్తో పాటు తన అమ్మ కూడా జైల్లో ఉంటుంది. యోన్జిన్ని చూసినా పట్టించుకోదు. జూ మూన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు మూన్ వస్తుంది. ఈసారి మూన్ జూకి పగ తీర్చుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు మిస్ అయ్యారు. కిస్ చేసుకుంటారు. కాంగ్ చిన్న షాప్ పెట్టుకుంటుంది. తన కూతుర్ని చాలా మిస్ అవుతుంది. ఒకరోజు మూన్ నుంచి మెసేజ్ వస్తుంది, నాకు అసిస్టెంట్ కావాలి, మీరు ఖాళీయేనా అని. వెంటనే మూన్కి హెల్ప్గా వెళ్తుంది. క్రిమినల్ వల్లే జూ నాన్న చనిపోయాడు, అందుకని వాళ్ళు జూకి క్రిమినల్ ఉన్న జైల్లో జాబ్ ఇవ్వరు. మూన్ 6 నెలలు మాంగ్స్ తో ఉంటుంది. అక్కడ జడ్జి పరిచయమైంది. జడ్జితో క్రిమినల్ ని వేరే జైలుకి ట్రాన్స్ఫర్ చేపించింది. క్రిమినల్ ఉన్న జైలుకి మూన్ టీచర్ గా, జూ డాక్టర్ గా వెళ్తారు. క్రిమినల్ జైల్లో జూని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే 6 నెలల క్రితం జూ క్రిమినల్ ని జైల్లో కలిసినప్పుడు మనం మళ్ళీ కలిస్తే నేను నిన్ను చంపేస్తాను అంటాడు. జూ మూన్ సహాయంతో తన పగ తీర్చుకుంటాడు. ఇంతటితో ద గ్లోరీ కే డ్రామా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఏషియన్ డ్రామా కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. నేను ఏషియన్ డ్రామాతో పాటు మూవీస్, యానిమే, వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మిగతా ఛానల్స్ని విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్, పిన్డ్ కామెంట్లో పెట్టాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.